హలో ఎవ్రీవన్. అట్ల తద్ది ముందు రోజు గోంగూర పచ్చడి, గోరింటాకు, చిక్కుడుకాయ టమాటా కర్రీ, అరటికాయ మామిడికాయ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. కానీ అరటికాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేసేసాను. ఎర్లీ మార్నింగే బయట నీట్గా క్లీన్ చేసుకుని, ముగ్గులు పెట్టేసుకుని, గౌరీదేవికి కూడా పూజ చేసేసుకుని, కాళ్ళకు నిండుగా పసుపు రాసుకుని, చక్కగా అరిటాకు వేసుకుని, అరిటాకులో భోజనం చక్కగా కానిచ్చిస్తే చాలా బాగుంటుంది కదా. యాక్చువల్లీ అట్ల తద్ది రోజు ఎంత తినాలనిపించినా అస్సలు తినలేము. ఇంకా ఆ రోజు నేను బతుకమ్మను కూడా తయారు చేశానండి. యాక్చువల్లీ దసరాలో తయారు చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. అందుకే ఇప్పుడు తయారు చేశాను. ఇంకా మా సిస్టర్ వచ్చేసి 1 రూపీ కాయిన్స్ తాంబూలంలోకి అయితే తీస్తుంది. నేను కూడా మా సిస్టర్కి, మా అత్తయ్య వాళ్ళ అమ్మాయికి, నాకు ముగ్గురికి కలిపి తాంబూలాలు అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళాను. మొత్తం ఈ వీడియో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ లాంగ్ వీడియో చూడండి, ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మీ ఇంట్లో అట్ల తద్ది ఎలా ప్రిపేర్ చేసుకున్నారో, ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి. యాక్చువల్లీ కాలువ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే 4-5 మెట్లు ఉండేటట్టే ఉంటాయి, కానీ ఈసారి వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. ఒకే ఒక్క స్టెప్ ఉంది, సో దానిపైనే మేము అందరం నుంచున్నాము. ఇంకా గరిదుబ్బు కూడా తీసుకొచ్చారు, 2 అయితే తీసుకొచ్చారు. ఒకటి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుని, ఒకటి కాలువ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాము. వాయినాలు తీరే వరకు పట్టు చీర కట్టుకుంటేనే మంచిదంట. మా మమ్మీ చాలా మంచిగా చెప్పారు. ఎందుకంటే కనుక ఎప్పుడు కడతావు, మళ్ళీ 1 ఇయర్ వరకు తీయవు కదా అని చెప్పేసి. మా చెల్లి మేము అందరం కలిసి చాలా చక్కగా రెడీ అయ్యాము. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఎక్కువ కూడా అవ్వలేదు, 5:45 అవుతుంది, అప్పటికే పొద్దుపోయింది. ఇంకా ఫైనల్లీ పూజ అయితే కాలువ దగ్గర చాలా బాగా చేసుకున్నాము. అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఉయ్యాలు కూడా ఊగాము. ఊగిన తర్వాత ఇంటికైతే వచ్చేసి చుక్కను చూడడానికి మాత్రం చాలా టైం పట్టింది. ఎందుకంటే చాలాసేపు వరకు, ఆల్మోస్ట్ 7:30 వరకు చుక్క రాలేదు, బట్ ఎక్కడో చిన్నది కనిపించింది మాకు. ఫుల్ వీడియోలో అయితే డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే మా ఇంట్లో పూజ ఇలా జరుపుకున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉండాలి ఫాస్టింగ్ అని అనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ మార్నింగ్ 3 o'clock లేచాను. లేచిన వెంటనే కుకింగ్ స్టార్ట్ చేశాను. 4:30 కల్లా మాకు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కూర్చుని పోయాము. 5:30 కల్లా భోజనం కూడా తినేసాము. చక్కగా మా సిస్టర్స్ మేము అందరం కలిసి 7 to 8 వరకు అలా కూర్చున్నాము. తర్వాత ఇంకా పిండి రుబ్బుకుని, అట్లు వేసుకుని, ఇంకా చాలా అంటే చాలా చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఫుల్ డీటెయిల్గా మీకు లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి 1 hour అయితే వచ్చింది. ఆ 1 hourని మీకు 10 minutesలో మీతో వీడియో అయితే షేర్ చేయగలిగాను. ఫైనల్లీ బంతిపూలు కూడా చాలా ఎక్కువ తీసుకొచ్చారు డాడీ. బతుకమ్మను కూడా చాలా ముద్దుగా రెడీ చేశాము. తాంబూలాలు కానీ, తోరాలు కానీ, వెండి సామాగ్రి కానీ, జాజా బుట్టలు కానీ చాలా బాగా అయితే జరిగిందని ఇయర్ అట్లది అనుకుంటున్నాను. మా మమ్మీ ఒక్కరే మిస్ అయ్యారు, బట్ కుదరలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్టింగ్. బాయ్.